ద స్కిల్స్ యూ నీడ్ టు బికమ్ ఏ వెబ్ డెవలపర్. ఒక మంచి వెబ్ డెవలపర్ కావాలంటే ఏం స్కిల్స్ నేర్చుకోవాలి? వెబ్ డెవలప్మెంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. టు కంబైన్ వి రైట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్, క్రియేటింగ్ మెయింటైనింగ్ వెబ్సైట్స్. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, క్రియేటింగ్ ద యూజర్ ఇంటర్ఫేసెస్. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, బిహైండ్ ద సీన్స్. వెబ్ డెవలప్మెంట్ ఫ్రమ్ జీరో నాలెడ్జ్. ఎలా మన కెరియర్ని స్టార్ట్ చేయాలి, మన జర్నీ అనేది ఎలా ఉంటుంది, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఎటు వెళ్ళాలో మనకు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతాం, స్టార్ట్ చేస్తాం కానీ మధ్యలోనే స్టక్ అయిపోతాం, మన జర్నీ ఎలా ఉంటుందో తెలియదు. వీడియోలో అయితే నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీతో మీ ఫ్రెండ్స్ కూడా ఎవరన్నా స్టార్ట్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నుంచి నాకు కావాల్సింది లైక్ అండ్ సబ్స్క్రైబ్. సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్ మన వీడియోని అయితే రికమెండ్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, క్రియేటింగ్ ద యూజర్ ఇంటర్ఫేసెస్. ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే HTML, CSS, జావాస్క్రిప్ట్. ఈ లాంగ్వేజెస్ అయితే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కోసం నేర్చుకోవాలి. HTMLలో మనం ఇమేజ్ ట్యాగ్ కానీ, హెడర్ ట్యాగ్స్ కానీ, యాంకర్ ట్యాగ్ కానీ, పారాగ్రాఫ్ ట్యాగ్ కానీ ఇలా నేర్చుకోండి. CSSలో బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా యాడ్ చేయాలి, పొజిషన్, లెఫ్ట్, టాప్, విడ్త్, హైట్ ఇలా అయితే నేర్చుకోండి. జావాస్క్రిప్ట్ ఈ కోడ్ సమ్ ఆఫ్ నెంబర్స్ యూజింగ్ జావాస్క్రిప్ట్. ఫంక్షన్ సమ్ a, b, త్రో a+b, ట్రై బ్లాకు, క్యాచ్ బ్లాకు, లాస్ట్కు మనకు అవుట్పుట్ రావాలంటే console.log అని ఇలా అయితే నేర్చుకోండి. బేసిక్స్. ఫ్రేమ్వర్క్, లైబ్రరీస్. దే ఆర్ టూ టైప్స్, రియాక్ట్ అండ్ యాంగులర్. రియాక్ట్ more popular building complex user interfaces with components. Angular, comprehensive framework for large scale applications. ఈ రెండు అయితే మనకు ఫ్రేమ్వర్క్స్ అయితే యూస్ఫుల్ అవుతాయి. వర్షన్ కంట్రోల్స్. దే ఆర్ టూ టైప్స్, గిట్ అండ్ గిట్హబ్. టు మేనేజింగ్ కోడ్ చేంజెస్. గిట్హబ్, హోస్టింగ్ సర్వర్ సైడ్ అప్లికేషన్స్. CSS preprocessors. There are two types, SAS, less. మోర్ ఎఫెక్టివ్ సింటాక్స్ ఫర్ CSS యొక్క సింటాక్స్ను మోర్ ఎఫెక్టివ్గా రాయడానికి అయితే SAS అండ్ లెస్ అయితే యూజ్ అవుతాయి. నెక్స్ట్ CSS ఫ్రేమ్వర్క్స్. దే ఆర్ టూ టైప్స్, బూట్స్ట్రాప్, ఫౌండేషన్. ఈ రెండు అయితే CSS ఫ్రేమ్వర్క్స్ అయితే యూజ్ఫుల్ అవుతాయి. దిస్ ఈజ్ కంప్లీట్ రూట్ మ్యాప్ ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. HTML, CSS, జావాస్క్రిప్ట్, రియాక్ట్, గిట్ ఇలా సీక్వెన్షియల్ని అయితే నేర్చుకోండి వన్ బై వన్. HTML, CSS, జావాస్క్రిప్ట్తోనైతే కొన్ని నేను వీడియోస్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి, అయితే యూజ్ఫుల్ అవుతుంది. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, బిహైండ్ ద సీన్స్ టు మేక్ వెబ్సైట్స్, యాప్స్ ఫంక్షన్. మెయింటైనింగ్ ద సర్వర్ సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటాబేసెస్ అండ్ APIs. ఇవైతే వెబ్సైట్స్ని కానీ యాప్స్ను మెయింటైన్ చేయడానికైతే యూజ్ఫుల్ అవుతుంది బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్కి అయితే ఖచ్చితంగా ఒక లాంగ్వేజ్ అయితే మనకు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, లైక్ పైథాన్, జావాస్క్రిప్ట్, రూబీ, గో. ఇందులో ఏదో ఒక లాంగ్వేజ్ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. వర్షన్ కంట్రోల్స్. దే ఆర్ టూ టైప్స్, గిట్ అండ్ గిట్హబ్. గిట్ టు మేనేజ్ కోడ్ చేంజెస్. గిట్హబ్ హోస్టింగ్ ద సర్వర్ సైడ్ అప్లికేషన్స్. నెక్స్ట్ DSA, డాటా స్ట్రక్చర్ ఆల్గరిథం. ఇదైతే ఎక్కువ మనకు డేటాను మేనేజ్ చేయడానికి కానీ మ్యానిపులేషన్ చేయడానికి అయితే యూజ్ఫుల్ అవుతుంది. ఎలా అంటే సాల్వ్ ప్రాబ్లమ్స్ కానీ, డిజైనింగ్ ఆల్గరిథం కాన్సెప్ట్స్ కానీ ఇలా అయితే నేర్చుకోండి DSA. నెక్స్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, DBMS. దే ఆర్ టూ టైప్స్, రిలేషనల్ డేటాబేస్, NoSQL database. Relational database again divided into two parts, MySQL and Oracle. NoSQL database again divided into two parts, MongoDB, Cassandra. API development, creating interfaces for application to interact with each other. Key points for APIs. There are two types, HTTP methods, endpoint. HTTP methods. Get, retrieving data. Post, create data. Put, update data. Endpoint, specific data fields, URL, clients access to the APIs.
Next, types of APIs. There are two types: SOAP APIs, GraphQL APIs. SOAP APIs, Object Access Protocol, exchanging of a structured information. GraphQL, overfitting, underfitting of data. Backend APIs, ఫ్రంట్ ఎండ్. ఇలా అయితే మనకు ప్రాసెస్ అనేది జరుగుతుంది. బ్యాక్ ఎండ్ నుంచి ఏపీఐస్ నుంచి ఫ్రంట్ ఎండ్. ఫ్రేమ్వర్క్స్, దే ఆర్ 3 types: Django, Spring Boot, Next.js. ఒక బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో ఏమేమి నేర్చుకోవాలో అన్ని డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేశా. దిస్ ఈజ్ కంప్లీట్ రూట్ మ్యాప్ ఫర్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. ఇలా అయితే నేర్చుకోండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఫ్రేమ్వర్క్స్, డేటాబేసెస్, ఏపీఐస్, టూల్స్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో జావా కానీ, పైథాన్ కానీ, జావాస్క్రిప్ట్, ఇందులో ఏదో ఒకటి అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఫ్రేమ్వర్క్స్లో Django, Next.js, Spring Boot. డేటాబేస్లో MongoDB, Oracle, MySQL. ఏపీఐస్లో SOAP, GraphQL. టూల్స్లో గిట్ ఆర్ గిట్హబ్, VS Code. ఇలా అయితే నేర్చుకోండి. దిస్ ఈజ్ ఫర్ కంప్లీట్ రూట్ మ్యాప్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఇంతవరకు చూస్తున్నట్లయితే వాచ్ టిల్ ద ఎండ్ అని కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.